నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగ లేఖ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేపట్టి సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ సంఘపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాప్తాడు మండల కేంద్రంలో నిర్వహించిన రైతు బడి ఆగ్రి షో ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి సవితమ్మ ఎమ్మెల్యే సునీతమ్మ నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని జాగబోయినపల్లిలో కవిత అనే మహిళ రిలే నిరాహార దీక్షకు దిగింది. అదే గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, ముత్యాల గౌడ్లు కవిత దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. తిరిగి డబ్బులు ఇవ్వమని కవిత అడగగా పైసలు ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు గురి చేస్తూ దుర్భషలాడారని తెలిపింది. ఏమీ చెయ్యలేని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళ అదే గ్రామంలో రచ్చకట్ట వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టింది. గ్రామస్తులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే తనకు న్యాయం చేయాలంటూ గత 25 రోజులుగా దీక్ష చేస్తుంది. 25 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడని కవిత కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని తన గోడును వెళ్ళబోసుకుంది. జిల్లా నాగర్ కర్నూలు. మా దగ్గర మా ఆయన ఒక దగ్గర పనిచేసేవాడు, సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆయన దగ్గర. ఆయన తాపి ఎకరా పొలం వేరే అతని పేరు మీద చేయించిండు, మాదాపల్లి అనే వ్యక్తి పేరు మీద. మాదాపల్లి వ్యక్తి పేరు మీద ఎందుకు చేయించినామని మేము అడిగితే మమ్మల్ని ఒక 4 నెలలు 5 నెలలు నన్ను నా పిల్లల్ని మస్తు తిప్పిండు సార్. అంత తిప్పి 12 లక్షలు ఇస్తేనే నీ పొలం నీకు చేస్తా, లేకుంటే లేదు అని అంటే ఆడనో ఇన్నవాడి ఎకరా పొలం పోతుంది అనే ఉద్దేశంతో ఇక ఆడనో ఇన్నవాడి 12 లక్షలు తెచ్చి ఎకరా పొలం చేయించుకున్న. 12 లక్షలు ఇచ్చి అప్పుడు పైసలు మా భర్తకి ఇవ్వాలి అంటే మా భర్త అనారోగ్యంతో ఉన్న ₹1 కూడా ఇవ్వకుండా సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్య కళావతమ్మ, ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, మాదాపల్లికి చెందిన ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ గారు ముగ్గురు పంచుకున్నారు సార్ మా పైసలు. నా దగ్గర దౌర్జన్యంగా తీసుకున్నారు, వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు. తీసుకొని మా పైసలు మాకు మీ ఖర్చులు అయినవేమో ఏమన్నా ఇయ్యరు అంటే కూడా ఇవ్వలేదు. ఇంకా మా ఆయన సుస్థయి అట్లే ఉంటే రోజు పోతే వాళ్ళ ఇంటికి పైసలు అని పోతే మందు పోసిరంట. మందు పోసే వరకు ఏం పోసిరో కాళ్ళు లేవరాకుండా పడ్డారు. కాళ్ళు లేవరాకుండా పడి వారం రోజులకే చనిపోయింది. ఇంకా చనిపోయిన కూడా నాకు చెప్పిండు, గన్ని పైసలు ఇస్తే హాస్పిటల్ చూపించుకోకపోతే ఏం చేస్తుంది అంటే అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, సుధాకర్ రెడ్డి అన్నోళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోనే ఉండే ఇస్తలేరు. నన్ను అడిగితే కూడా ఎన్ని అడిగినా ఇస్తలేరు అని చెప్పిండు సార్. వాళ్ళు చెప్తే కూడా ఇన్ని రోజులు 23 రోజులు అయ్యి సార్ మా పిల్లలను విడిచిపెట్టి 23 రోజులు సార్ నేను కూర్చుంటే కూడా ఎవరు న్యాయం చేస్తలేరు. ఎవరన్నా వచ్చితే వాళ్ళని బెదిరిస్తున్నారు. నాతోటి మాట్లాడితే వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎవరిదానికి పోయినావు, నిన్ను అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని బెదిరిస్తున్నారు. మాకు ఎంత న్యాయం జరిగినా ఎవరు పట్టించుకుంటలేరు. అసలు మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. మాట్లాడితే వాళ్ళని అడ్డగోలుగా చేస్తారు, వాళ్ళ ఇంటికి పోయి బెదిరిస్తారట. ఎవరు రావద్దు మీరు వీడికి ఎందుకు వస్తారు అని మా పైసలు మాకు అంటేనేమో ఇయ్యను. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేశాయని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. మరామతుల పేరుతో కాలయాపన చేస్తూ రైతులతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, బీజేపీ నేతల వైఖరిపై మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ పాక్షిక కుంగుబాటును చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బ్యారేజీల శాశ్వత మరామతులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్లను వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని వినోద్ కుమార్ అన్నారు. నిన్న సాయంకాలము తెలంగాణ రైతు కమిషన్
చైర్మన్ గారు కోదండరామిరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులారా, నాట్లేయకండి, వ్యవసాయ పనులు ఉధృతంగా చేయకండి, నీళ్లు లేవు, మీరు విరమించండి అని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా? నాట్లేసి దాదాపు 2 మాసాలు అయిపోయింది. ఇప్పుడు నాట్లేయడమే కాదు, రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లిండ్రు. యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర ఆశ్చర్యం వేసింది. ఎట్లా చేస్తారు ఇలాంటి ప్రకటనలని? మీకు తెలుసు, డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. అప్పుడు కూడా మేము స్పందించినాం. నేను ఈరోజు ముఖ్యంగా మన కరీంనగర్ నగరంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని కేసీఆర్ గారికి అంటబెట్టి ఇది లోపం జరిగింది, ఈ నిర్మాణ లోపం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి కొంత పొందినప్పటికీ తదనంతరం కూడా ఈ ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి దాని మరమ్మతులు చేపట్టలేదు. మరి బ్రహ్మాండంగా పోయిన వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా 1 ఇంచు కూడా కదలలేదు మేడిగడ్డ బ్యారేజ్. తదనంతరము మరి మొన్న భూకంపం వచ్చింది. అక్కడనే వచ్చింది ఎపిసెంటర్, మేడిగడ్డ దగ్గరనే ఎపిసెంటర్, ములుగు జిల్లా లోపల ఎపిసెంటర్. భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ మిల్లీమీటర్ అని చెప్పి నేను చెప్తలేను, ఆ భూకంపం పైన పరీక్షలు చేసే వాళ్ళు చెప్పారు. 1 మిల్లీమీటర్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ జరగలేదు. మరి ఎందుకు మరమ్మతులు చేస్తలేవని చెప్పి అడిగితే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ దీని ద్వారా నేషనల్ డ్యామ్ కరీంనగర్ ఇన్నోఫెస్ట్ ముగిసింది. ఇది ఒక మార్గదర్శక కార్యక్రమం. ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, వ్యాపార యజమానులను ఒకే చోట చేర్చి స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ఇన్నోవేటర్లను ప్రవేశింపజేయడానికి ఒక వేదికను అందించింది. ఇన్నోఫెస్ట్ ప్రాంతంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను పెంపొందించడము, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు మరియు ఆవిష్కర్తల ఆలోచనలు, ఇంట్లో తయారు చేసిన ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, సేవలను ప్రదర్శించడానికి వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని అద్భుతమైన స్పందనతో ఇన్నోఫెస్ట్ కరీంనగర్ ప్రాంతంలో భవిష్యత్తు కార్యక్రమాలకు బెంచ్ మార్కుగా మారనుంది. ముస్లిం సోషల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సాదియానాజ్ ఇన్నోఫెస్ట్ కన్వీనర్ ఈవెంట్ విజయవంతం కావడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
कितने इनोवेटर्स है अभी यहाँ पर? कितने स्टॉल्स? तो लोकल के है ऑल ओवर डिस्ट्रिक्ट? ऑल ओवर डिस्ट्रिक्ट के हैं। ऑल ओवर डिस्ट्रिक्ट। हैदराबाद जम्पियाल करीब दिल्ली। क्या एज से क्या एज तक इनोवेटर्स है पार्टिसिपेट करे तो? जो 20 से 26 के बीच के एज में ग्रेजुएटेड। एमएससी ऑर्गेनाइजेशन में स्टार्ट कर रही है, काफ़ी मुझे बेहतर लगा क्योंकि ऐसा बस कभी तेलंगाना में नहीं होगा। तो जैसे हम लोगों ने सुना उसके बाद में हमने सोचा గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం 2025 డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క గంగపుత్రుడు పార్టీలలో చేరి సంఘ సేవ, ప్రజల సేవ చేస్తూ ప్రజల మధ్య ఉండాలని హితవు పలికారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొని రాణించాలని సూచించారు. అలాగే శ్రీ మెట్టు ఇంకా స్టడీస్ కదా సార్. ప్రెసిడెంట్ శ్రీ కావలి వెంకటేశ్వర గారు చేస్తున్నారు. గోకుల్ సత్యనారాయణ మన మీ అధ్యక్షుడు కోశాధికారి ఏమంటో షీల్డ్ అందించాల్సి. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు మరి కుటుంబ సోదరులు, కుల బాంధవులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది, మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక 100-200 మంది కుటుంబం ఒక ఉన్న ఆడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం కోరుకుంటున్నాను. మేము కూడా ఎప్పటికీ మీ గురించి సహకరిస్తూ ఉంటాము. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి ప్రభుత్వ పరంగా ఏం అవసరం ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. మీ సమస్య కూడా నేను పోరాడి మీకు సహకరించే విధంగా పనిచేయని తెలపరుస్తున్నాను. మరి ఈనాడు మన కుల బాంధవులు చాలా పెద్ద ఎత్తున మరి డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజులు తొందరనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల్లో యాక్టివ్గా తిరుగుతూ మీరు కూడా రాజకీయంగా పైకి వచ్చే విధంగా కష్టపడాలని కోరుకుంటూ, మీకు ఎప్పటికీ ఏం అవసరమో నన్ను కలిసినట్టయితే మీకు సహకరించి ఏర్పాటు చేయని తెలపరుస్తూ అందరికీ నేను పేరున కుల బాంధవులకు నమస్కారం తెలియజేస్తూ జై గంగాపుత్ర, జై గంగాపుత్ర, నమస్కారం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజుతో V3 ముఖాముఖి నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల సరిహద్దు బార్డర్లు, వ్యాపారం, ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి నిర్మూలన, PDF బియ్యం అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలు మొదలగు విషయాలపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను, ఆయన అనుభవాలను V3 న్యూస్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. ఆ విషయాలను మా ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో వ్యాపార పరంగా కావచ్చు, అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన పట్టణంగా మిర్యాలగూడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మిర్యాలగూడలో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ 2 రాష్ట్రాల సరిహద్దు బార్డర్గా ఉన్నటువంటి వాడపల్లి కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, ఈ 2 చెక్ పోస్టుల నుంచి కావచ్చు ఇక్కడ వేలాదిగా వాహనాలు తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లో కావచ్చు, ఇంకా అనేక పన్నటువంటి
పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం మనం ముందుగా డిఎస్పీ రాజశేఖర్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, అసలు ఎలా మీ ప్రయాణం మొదలైంది ఇక్కడ నుంచి? సో నేను 1996 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆదిలాబాద్లో పనిచేయటం జరిగింది. ఫస్ట్ ఒక 7 years పూర్తిగా అప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయటం జరిగింది. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల పైన వరంగల్ జిల్లాలో అక్కడ కూడా అప్పటికి నక్సలైట్ ప్రభావితం బాగా ఉండేది. ఆ తర్వాత 2014 నుంచి 23 వరకు కరీంనగర్ జిల్లా జగిత్యాల కోరుట్ల ఏరియాలో పనిచేయటం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇక్కడికి మిర్యాలగూడ డివిజన్కి రావటం జరిగింది. సో జనరల్గా ఈ మిర్యాలగూడ డివిజన్లో ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్లీ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉండటం వల్ల దీనికి ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువగా ఈ రైస్ మిల్స్ వల్ల, తర్వాత బార్డర్ ఏరియాస్ వల్ల, కొంత ఇండస్ట్రియస్ ఉండటం వల్ల కాస్త ఈ అంటే స్మగ్లింగ్ టెండెన్సీ కొంచెం ఉంది ఇక్కడ. పర్టికులర్లీ అది మనకి పీడిఎస్ రైస్ విషయంలో, కాస్త గాంజా ట్రాన్స్పోర్ట్ విషయంలో కనిపిస్తూ ఉంది. సో గత సంవత్సరంగా జిల్లా ఎస్పీ గారి బ్లెస్సింగ్స్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ సపోర్ట్ తోటి దీని మీద తీవ్రంగా మేము దీన్ని అణచివేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాము. సో ప్రస్తుతానికి మేము ఖచ్చితంగా చెప్పగలము, ఇక్కడ ఆ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గటం జరిగింది. ఇంకా దీని మీద మేము చాలా వర్కౌట్ చేయాల్సి ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా వరంగల్ ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో యువత అందరినీ కూడా నక్సలిజానికి దగ్గరగా వెళ్లకుండా చేసిన ప్రయత్నాల్లో మీరు ముందంజలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా 2099 నుంచి ఆదిలాబాద్ జిల్లా స్మగుల్ చేద్దామనేటటువంటి ఆలోచనకు వచ్చిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు చట్టపరంగా ఉంటాయి. రెండవది, ఇక్కడ ఉన్న లెంతీ బార్డర్ ఆంధ్ర పల్నాడు జిల్లాతోటి, అటు మాచర్ల వైపు, ఇటు దాచేపల్లి వైపు ఉన్నటువంటి లెంతీ బార్డర్తో ఈ ఏరియాలో ఉన్నటువంటి పీడిఎస్ రైస్ కలెక్ట్ చేయటము, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం తీవ్రంగా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇది ఒక ప్రిస్టేజియస్ ఇష్యూగా మేము కూడా తీసుకోవడం జరిగింది కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ వల్ల. దాంట్లో ఇప్పటి వరకు అటు ఇటుగా ఒక 590 పైన టన్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయటము, 240 మెంబర్స్ని పైన మేము అరెస్ట్ చేయటము, 10 మంది మీద రౌడీ షీట్లు, ఒక పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి అంతటికీ కూడా ఒక యూనిఫామ్డ్ ప్రాక్టీస్ తోటి మిర్యాలగూడ డివిజను జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద పనిచేస్తూ ఉంది. సో దీంట్లో నేను ముఖ్యంగా సంతోషించదగ్గ విషయము, నేను చెప్పాలనుకున్నది, ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో, పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా దీంట్లో సహకరించి ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా మేము పూర్తి స్థాయిలో పనిచేయడం. అనంతపూర్ జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన రైతు బడి అగ్రిషో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పెనుగొండ ఎమ్మెల్యే మంత్రి సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పరిటాల శ్రీరామ్, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. వివిధ రకాల కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయం, రైతుల సాగుబడి పరికరాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. రైతు ప్రదర్శనలో హాజరైన కూటమి నాయకులు సాగుబడి పరికరాలు, ఉపయోగాల గురించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. కొంచెం అన్న అటు మోస్తారు, ఇద్దా ఇక్కడ తిరగా చిన్న ఇటు తిరగా ఎన్నుకుంటూ వచ్చేసాయి, యువతల సైడ్కి వచ్చేసాయి. సార్ అది తీసి అది వేసుకోలేదు. నేను లోపలికి చూడండి.
నంది పైకి చూడండి అంటే ముందు రాదు అదే ముందు అట్లా పెంచి వేస్తాను పైపు పైపు ఇప్పుడు అగ్రికల్చర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగ లేఖ. మేడిగడ్డ బ్యారేజ్ మరామతులు చేపట్టి సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్. సంఘపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి. సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్. రాప్తాడు మండల కేంద్రంలో నిర్వహించిన రైతు బడి ఆగ్రి షో. ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే సునీతమ్మ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.